హాయ్ హలో నమస్తే, నేను మీ ఎరవరం కోడల్ని. ఈ వీడియో నేను అసలు అప్లోడ్ చేయకూడదు అనుకున్నాను, బట్ అందరూ నన్ను అడుగుతున్నారు. ఏమని అంటే నేను హనీ సాధ్విది స్టేటస్ పెట్టాను, సో అందుకని చెప్పేసి క్లాసికల్ డాన్స్ కి వెళ్ళిన పిక్స్ స్టేటస్ పెడితే డాన్స్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు. డాన్స్ వీడియో పెట్టకపోవడానికి, ఈ వీడియో అప్లోడ్ చేయకపోవడానికి ఒక సిచ్యువేషన్ అయితే జరిగింది. సో ప్రోగ్రామ్ కి వెళ్ళిన చోట అది ఏంటి అనేది కంటిన్యూ ద వ్లాగ్. ఈ వ్లాగ్ లో అయితే నేను కంపల్సరీ మొత్తం డీటెయిల్ గా అయితే నేను చెప్తాను, అసలు ఏం జరిగింది అక్కడికి వెళ్ళాక, ఎందుకు నేను వీడియో అప్లోడ్ చేయలేదు అనేది. నా కూతుళ్ళైన గీతా సాత్వికాలకి అండ్ మా మేనకోడలో చెల్లికి నవ్య కుమారి వాళ్ళకి కూడా డాన్స్ ఒక 5 months నుంచి నేర్పిస్తున్నాము. రీసెంట్ గా అయితే గజ్జు పూజ జరిగింది. ఆల్రెడీ ఆ గజ్జు పూజ వీడియో కూడా నేను ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. ఇక ప్రోగ్రామ్ విషయానికి వస్తే అడ్డదిగిల్లో దేవి నవరాత్రుల రోజున మన హనీ గీత వాళ్ళకి ప్రోగ్రామ్ ఆపర్చునిటీ అయితే అక్కడ వచ్చింది వాళ్ళ మేడం ద్వారానండి. సో వచ్చింది కదా ఆపర్చునిటీ, ఫస్ట్ ప్రోగ్రామ్ అని చాలా ఎక్సైట్ గా అయితే వెళ్ళాము. సో మా పిల్లలు అండ్ ఏలేశ్వరం పిల్లలు ఇలా 2 teams కింద ఆ మేడం స్టూడెంట్స్ ని మొత్తం అందరినీ ఈ ప్రోగ్రామ్ కి అయితే ఇన్వైట్ చేశారు. ఇక ఇలా వెళ్ళామో లేదా మొత్తం అడవడండి, మేకప్లు వేస్తున్నారు ఎవరి కాళ్ళు. మేము ఇంతలా ఫస్ట్ టైం కదా ఇది ఒక ఎక్స్పీరియన్స్ చేయడం, మేకప్లు వేయడం కూడా ఇంత బిజీగా అవుతుందని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వెళ్ళడమే ఎర్లీగా వెళ్ళాం. మేము ఆఫ్టర్నూన్ 2కి స్టార్ట్ అయ్యాము. ఒక జర్నీ అడ్డదిగల రోడ్ మీ అందరికి తెలిసిందే, చాలా ఇన్స్టా వీడియోస్ లో మీరు చూసే ఉంటారు. అస్సలు బాగాలేదు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు జస్ట్ అక్కడక్కడ అలా గోతులు అయితే కప్పట్టించారంట. ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వాళ్ళు టిఫిన్ అది తెప్పించారు. ఆల్రెడీ నేను పిల్లలకి ఇష్టమని లెమన్ పులిహార చేసి తెచ్చాను, అది తినిపిస్తూ ఉన్నాను, ఆకలిస్తూ ఉంటుంది కదా అని. చాలా మందికి అయితే ఆర్నమెంట్స్ గానీ డ్రెస్సింగ్స్ గానీ అన్ని ఓన్ గా ఉన్నాయి. సో మా పిల్లలు అయితే ఇంకా ఫస్ట్ ప్రోగ్రామ్ కదా, మేమైతే ఏం అరేంజ్ చేయలేదు, అసలు చూద్దాం అని చెప్పేసి 2 తెప్పించారు మేడం అయితే. సో ఫస్ట్ అలా హాఫ్ మేకప్ లో చూస్తే ఏమనిపించింది అంటే, ఏంటి ఇట్లా ఉన్నారు పిల్లలు తెల్లగా అలా కనిపిస్తుంటే, ఏంటి ఇదేనా మేకప్ అనిపించింది. కానీ ఫైనల్ లుక్ అయితే చాలా బాగా అదిరిపోయింది. చూడండి ఒక్కొక్కరు ఎంత క్యూట్ గా ఉన్నారు చూడడానికి మేకప్ వేసిన తర్వాత. అసలు మేకప్ వేసాక చాలా మంది ఈవెన్ గా నాతో వచ్చిన వాళ్ళు మేము ఒక 10 members వెళ్ళాం ఈ ప్రోగ్రామ్. మా ఇంట్లో వాళ్ళే పిల్లలు పెద్దలు అందరూ కలిపి. వాళ్ళే కొంతమంది గుర్తుపట్టలేకపోయారు ఎవరు అనేది. ఒక్క మా గీత అని తప్ప మిగిలిన వాళ్ళు పెద్దవాళ్ళని ఎవరిని అయితే సరిగ్గా గుర్తుపట్టలేకపోయారు. ఈవెన్ గా మేకప్ వేసాక అందరూ ఎస్టీస్ ఒక్కలానే ఉన్నారు. ఇక్కడ చూడండి మా గీత ఎంత క్యూట్ గా అయితే ఎంచుకుంటుందో చూడండి మేకప్. నేను డాన్స్ లో కూచిపూడి డాన్స్ లో జాయిన్ చేయడానికి మెయిన్లీ కారణం ఏంటంటే, పిల్లలిద్దరికి కూడా ఏదో అదర్ యాక్టివిటీస్ ఉండాలి ఎడ్యుకేషన్ తో పాటు అనే ఐడియాతోనే. సో వాళ్ళకైతే ఫస్ట్ నుంచి డాన్స్ టచ్ చేయలేదు. సో వాళ్ళని ఇలాంటి కూచిపూడి డాన్స్ లో వేస్తే వాళ్ళకి టచ్ అనేది ఒకటి వస్తుంది అని చెప్పేసి అయితే వేశాను. దానికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో ఆ మేకప్ వేయించుకోవడంలోనే మీకే తెలుస్తుంది. మా చిన్నమ్మాయి చూడండి ఎంత ఓపికగా మేకప్ అయితే వేయించుకుంటుందో, అసలు మూవ్ అవ్వద్దంటే మూవ్ అవ్వలేదు, అలానే ఉండిపోయింది అందరిలో కల్లా తిని, చిన్నపిల్లలు అక్కడ ఉన్న వాళ్ళు అందరిలో కల్లాని. ఫైనల్లీ అందరూ అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయారు. చూడడానికి చాలా అంటే చాలా బాగున్నారు. చూడడానికి అయితే నా దిష్టి తగిలేటట్టు ఉంది, అంత అందంగా ఉన్నారు. ఒక్కొక్కరుని మేడం కి గజ్జలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు. ప్రోగ్రామ్ కి ముందు మేడం చేతుల మీదుగా గజ్జలు తీసుకుని గజ్జలు అప్పుడు పెట్టుకుని డాన్స్ చేయడానికి స్టేజ్ ఎక్కుతారు. సో మేకప్ అయిపోయి, డ్రెస్సింగ్ అయిపోయింది, ఆర్నమెంట్స్ అయిపోయి అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మేడం దగ్గర గజ్జలు కూడా తీసుకుని ప్రోగ్రామ్ కి అయితే రెడీ అయిపోతున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయిందండి అసలు మ్యాటర్. అది ఏంటంటే, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయింది ఇలా ఒకటి జరుగుతుంది అని ఊహించింది జరిగింది. చెప్పు ఏం జరిగిందంటే, ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాంటిది ఒకటి జరుగుతుందని. అప్పుడు స్టార్ట్ అయిందండి వర్షం, ఉరుములతో మెరుపులతో. ఇక వర్షం కూడా అస్సలు ఆగలేదు. సో వర్షమే కదా, ఏదో ఒక 1/2 hour 1 hour అలా పడి తగ్గిపోతే తర్వాత అన్న ప్రోగ్రామ్ చేయొచ్చు అని ఇలా పిల్లలందరూ డాన్స్ అయితే ప్రాక్టీస్ అవుతున్నారు. సో వాళ్ళు ప్రాక్టీస్ అయింది జస్ట్ అలా మెమరీ కింద ఉంటుందని నేనైతే వీడియో షూట్ చేశాను. ఈ రోజు ఆ వీడియోనే చూసుకోవడానికి ఉందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అలా 1 hour చూసాం, 2 hours చూసాం, 3 hours చూసాం, ఎంత చూసినా సరే వర్షం అయితే ఆగలేదు. మేము వెళ్ళింది అడ్డదిగిల సైడ్ కాబట్టి అది ఏజెన్సీ అండి. అసలు అక్కడ అలా ఎందుకు జరుగుతుంది అనుకున్నాము. ఇంపార్టెంట్ గా చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఏజెన్సీలో వర్షం పడితే అంత తొందరగా పోదంటండి.
కనీసం 4 hours ఉండి అయితే పోతుందంట, అంత తొందరగా పోదంట. అలా వర్షం పడుతుంది. మేము ఆల్రెడీ ఎర్రవరం నుంచి ఏలాసి నుంచి అయితే వెహికల్స్ పెట్టుకుని రావడం, వెళ్ళడానికి అయితే ప్రాబ్లం ఏమీ లేదు. వెహికల్స్ ఉండడం వల్ల కార్లోనే వచ్చాం అందరూని. సో లాస్ట్ మినిట్ వరకు కూడా పిల్లలు రివిజన్ ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్ చేస్తామేమో, ఇంకా వెళ్తామేమో అని. వట్టి పరిస్థితుల్లో అయితే అక్కడైతే ప్రోగ్రామ్ జరగలేదు, వర్షం తగ్గలేదు అసలు. బట్ ఈ మేడం చేతుల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉంటాయి. మీరేం డీలా పడకండి అమ్మా, నెక్స్ట్ ప్రోగ్రామ్ చేసుకుందాం. మీకంటూ ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా, మేకప్ ఎలా ఇస్తారు ఏంటి అనేది ఒక ఐడియా వస్తుంది. స్టేజ్ వరకు వెళ్ళకపోయినా ప్రోగ్రామ్ చేసినట్టే మీకు అని చెప్పి. మా పిల్లలకైతే ఫస్ట్ ప్రోగ్రామ్ కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసి ఉన్నారు. సో అందుకని వాళ్ళంత డీలా అవ్వలేదు. కానీ వీళ్ళ మా చిన్నోడు గట్రా చాలా ఫీల్ అయింది. మేకప్ అయితే తీనని ఈవెన్ గా అయితే ఏడ్ చేసింది, నేను మేకప్ అసలు తీను అని చెప్పేసి, మార్నింగ్ వరకు అలా ఉంచుకుంటే ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అర్థమయ్యేలా చెప్పి మేకప్ అది తీయించేసాము. ఇంకా అలా వర్షం పడతానే ఉంది. 2 days అక్కడ వర్షం అయితే నాన్ స్టాప్ గా ఆగలేదంట. మేమైతే ఆ రోజు నైటే ఇంకా అందరూ స్టార్ట్ అయిపోయాం. వీడియో అప్లోడ్ చేయకపోవడానికి ఒకటే రీజన్ అండి, అక్కడ ప్రోగ్రామ్ జరగలేదు. సో అందుకని నేను ఇన్స్టాలో ఒకే ఒక్క పిక్ పెట్టినందుకు నన్ను చాలా మంది అడిగారు. సో అందుకని వాళ్ళందరి కోసం ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుండకపోవచ్చు కానీ తొందరలో ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది. ఆల్రెడీ డేట్స్ కూడా మాకు తెలిసాయి. సో ప్రోగ్రామ్ జరగడం అయితే పక్కా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగనే కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేనే కదా మీరు అడగకుండా నా వీడియోస్ మీ మొబైల్ లోకి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వ్లాగ్. బాయ్.